హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫుడ్ సెన్సెస్. ఇవాళ చేసుకోబోతున్న రెసిపీ వచ్చేసి గుత్తి వంకాయ కర్రీ అండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఆనియన్స్ పెద్దవి 2 కట్ చేసుకొని పెట్టుకోవాలి, సాల్ట్, జీలకర్ర, ఆవాలు, పసుపు, నానబెట్టుకున్న చింతపండు కొద్దిగా, ధనియాల పొడి, నువ్వుల పొడి, జీలకర్ర మెంతుల పొడి, కారం, కావాల్సినంత అల్లం వెల్లుల్లి పేస్ట్. ముందుగా స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని దాంట్లో కావాల్సినంత ఆయిల్ వేసుకోవాలండి. ఫస్ట్ దాంట్లో కట్ చేసుకున్న ఆనియన్స్ని కొంచెం ఫ్రై చేసుకోవాలి, బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. అవి బ్రౌన్ కలర్ వచ్చేసాక పక్కన తీసి పెట్టుకోవాలండి. అది కొద్దిగా చల్లారాక మిక్సీ వేసుకోవాలండి, పేస్ట్ రెడీ చేసుకోవాలి. ఫస్ట్ దాంట్లోకి మనం కారం, ఉప్పు, జీలకర్ర మెంతుల పొడి, నువ్వుల పొడి, ధనియాల పొడి, నెక్స్ట్ నానబెట్టుకున్న చింతపండు కూడా వేసేయాలి. పసుపు కావలసినంత వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలండి పేస్ట్ చేసుకోవడానికి. స్మూత్ పేస్ట్ చేసి పెట్టేసుకోవాలి పక్కన. నెక్స్ట్ కర్రీ చేసుకోవడానికి కట్ చేసుకున్న వంకాయ ముక్కలు, నెక్స్ట్ కరివేపాకు, ఆవాలు, జీలకర్ర. అదే ఇందాక మనం ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం కదండి, దాంట్లో ఆ గిన్నెలోనే స్టవ్ వెలిగించుకొని జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. కొంచెం అవి వేగాక మనం ఈ పేస్ట్ వేసేసేయాలి. ఈ పేస్ట్ని బాగా కలుపుకోవాలి ఆయిల్లో, మొత్తం అంతా ఈవెన్గా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని వంకాయ ముక్కలు వేసేసుకోవాలి. నేను చెప్పడం మర్చిపోయానండి, దీంట్లోకి కరివేపాకు కూడా వేయాలి. ఇది కొద్దిగా ఫ్రై అయ్యాక కారం, నెక్స్ట్ వంకాయ ముక్కలు వేసి కలుపుకోవాలి బాగా. బాగా మిక్స్ అయ్యాక కావలసినంత సూప్కి కావలసినంత వాటర్ వేసేసుకొని లిడ్ పెట్టేసుకోవాలి. ఒక 1 విజిల్ వచ్చేంత వరకు పెట్టేసుకోవాలండి. స్టవ్ వెలిగించుకొని ఒక 1 విజిల్ పెట్టేసి ఆఫ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ కొద్దిగా చల్లారాక ఓపెన్ చేసి మనం ముక్క ఉడికిందా లేదా ఒకసారి టెస్ట్ చేసుకోవాలి. వంకాయ ముక్క ఫినిషింగ్ టచ్గా కొంచెం కొత్తిమీర వేసేసి బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. అంతే, రుచికరమైన వంకాయ కర్రీ రెడీ. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫుడ్ సెన్సెస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ కమెంట్స్ తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ.